ఇటువంటి మీటింగ్లో ఇంతకుముందు కూడా మాట్లాడి ఉన్నాం కాబట్టి రోజు సోషల్ మీడియా చూస్తుంటాం కాబట్టి ఇక్కడ జరిగిందే జరుగుతున్నట్టుగా విన్నదే వింటున్నట్టుగా మళ్ళీ మళ్ళీ మనం ఒకే బాధపడుతున్నట్టుగా అనిపిస్తుంది. ఆ సినిధి విప్లవశ్రీని చూసినప్పుడు జర్నలిజంలో ఒక కొత్త గొంతు, చాలా కాలంగా జర్నలిజంలో లోపించిన ఒక ధైర్యం, సాహసం అన్నీ ఉన్న ఒక స్వరం వినిపిస్తుంది అనుకుంటే చాలా తొందరలోనే ఆ అమ్మాయి మీద తీవ్రమైన ట్రోలింగ్ మొదలైంది. అయితే ఇది ఒకళ్ళ మీద అందరూ చెప్తున్నట్టుగా ఏదో ఒకళ్ళ మీద ఫోకస్ చేసి ఒకళ్ళ మీద టార్గెట్ చేసి జరుగుతుంది కాదు. కానీ అది మగవాళ్ళను విమర్శించి మగవాళ్ళ మీద జరిగే ట్రోలింగ్ ఒక రకంగా ఉంటుంది, ఆడవాళ్ళ మీద జరిగే ట్రోలింగ్లో అనేక అదనపు అసభ్యతలు, అదనపు దుర్మార్గాలు ఉంటున్నాయి. మగవాళ్ళ మీద కూడా కేవలం వాళ్ళ రాజకీయ వైఖరుల మీద మాత్రమే తిట్లే ఉండట్లేదు, వాళ్ళను కూడా చాలా హీనపరిచే ఒక రకంగా సామాజికంగా చాలా దూషణలన్నీ చేస్తున్నారు. ఇప్పుడు మేము వీటి గురించి మాట్లాడుకునేటప్పుడు మేము దీన్ని ఒప్పుకోము, దీని మీద చర్యలు తీసుకోవాలి, మేము గట్టిగా పోరాడతాం లాంటివి చెప్పవలసిన అవసరం ఉంది, చెప్తున్నాము. దానికి చాలా ఈ సందర్భంలో చాలా సామాజిక స్వరాలు చాలా సంఘటితమయ్యాయి. కానీ నేను అనుకుంటాను ఈ పనులు చేయడంతో పాటు మనం అసలుకి క్లోజ్ డోర్లో కూర్చొని ఏం చేయాలి అని ఒక వ్యూహం ఆలోచించాల్సిన అవసరం కూడా ఉంది. ఆ వ్యూహం పబ్లిక్గా డిస్కస్ చేసేది కాదు. ఎందుకంటే ఈ జరుగుతున్న దాడి మిత్రులందరూ చెప్తున్నట్టుగా ఆర్గనైజ్డ్ దాడి, కానీ అట్ ద సేమ్ టైం ఆర్గనైజేషన్ నెట్వర్క్లో లేకుండా ఏ రాజకీయ అనుబంధం లేకుండా కూడా ఇట్లా మాట్లాడే వాళ్ళ సంఖ్య తక్కువేమీ లేదు. ఎందుకంటే ఇది రాజకీయ పార్టీల ద్వారా కొన్ని సామాజిక అభిప్రాయాలు కలిగిన వాళ్ళ ద్వారా ఎన్ఫోర్స్ అవుతున్న ఒక నరేటివ్స్ వార్ అనుకుంటున్నాను నేను. మనకు లెఫ్టిస్టులకి, తర్వాత లిబరల్స్కి, లేదంటే ఇంకో కాంగ్రెస్ వాళ్ళకి, వీళ్ళందరికీ టూల్ కిట్స్ ఉన్నాయని ప్రభుత్వం ఆ రోజున ప్రచారం చేసింది కదా. టూల్ కిట్స్ మనకు లేవు, టూల్ కిట్స్ వాళ్ళ దగ్గర ఉన్నాయి. ఆ టూల్ కిట్స్ ఉన్నాయి కాబట్టి ప్రతిదానికి ఒక ఫార్ములా ఉంటుంది, ఎవరిని ఎట్లా విమర్శించాలి, ఎవరిని ఎట్లా ట్రోల్ చేయాలి, ఎవరిని ఎట్లా హీనపరచాలనే దానికి ఒక పద్ధతి ఉంటుంది. ఆ పద్ధతి ప్రకారం నడిచిపోతూ ఉంటుంది. ఆ ఎకో సిస్టంలో ఉన్న వాళ్ళు వాళ్ళ ఆ పార్టీలతో దగ్గరగా సంబంధం ఉన్నా లేకపోయినా కూడా అట్లాగే స్పందిస్తారు. ఇందాక పార్టీల పేర్లు చెప్పారు. ఆంధ్రప్రదేశ్లో ఉన్న పార్టీలు, తెలంగాణలో ఉన్న పార్టీలు కూడా వాళ్ళ సోషల్ మీడియా నెట్వర్క్స్ ద్వారా ప్రత్యర్థుల మీద ఎట్లా స్పందించాలో ఒక ఆనవాయితీని, ఒక మూసను తయారు చేశారు. ఆ మూసలో తప్పనిసరిగా స్త్రీ వ్యతిరేకత కూడా ఉంటుంది, స్త్రీలను లైంగికంగా దూషించడం ఉంటుంది, కులం ప్రకారం దూషించడం ఉంటుంది, రంగు ప్రకారం దూషించడం ఉంటుంది. ఇక అమ్ముడు పోవటం, చైనాకు అమ్ముడు పోవటం, పేటీఎం డబ్బులు తీసుకోవటం, ఇట్లా ఒక ఫార్ములా, ఒక పద్ధతి ఉంటుంది. ఆ పద్ధతి ప్రకారం ఈ దూషణ భూషణలన్నీ సాగుతూ ఉంటాయి. దీన్ని మనం ఏం చేయాలి? మనం కంప్లైంట్ చేస్తే ఇది రకంగా ఏం చెప్పారు, బహిరంగంగా మనుషుల్ని అవమానపరచడం, ఒక రకంగా దాడి చేయటం, మానసికమైన దాడి చేయటం. మీకు తెలుసు కదా, ఇప్పుడు మొన్న తమిళనాడులో అధికారంలోకి వచ్చిన విజయ్ దేశంలోనే మొట్టమొదటిసారిగా ప్రజానాయకుడు కాకుండా ఇన్ఫ్లుయెన్సర్ అధికారంలోకి వచ్చాడని అంటున్నారు. ఆ ఇన్ఫ్లుయెన్సర్ అధికారంలో రావటం వెనుక ఆయన సోషల్ మీడియాతో నిర్మించిన నిచ్చెనలు చాలా ఉన్నాయి. కొన్ని వేలాది సోషల్ మీడియా అకౌంట్ల ద్వారా వచ్చారు. ఆ అకౌంట్లు అన్నీ కూడా కేవలం విజయ్ని ప్రమోట్ చేస్తూ మాత్రమే లేవు, విజయ్ని విమర్శించే వాళ్ళందరినీ తిడుతూ కూడా అతని ప్రభావాన్ని పెంచారు. అటువంటి విజయ్ అభిమానుల వల్ల ట్రోలింగ్ గురైన ఒక అమ్మాయి తాను ఆ ట్రోలింగ్ వల్ల మనస్తాపంతో నేను గర్భస్రావం జరిగింతాను, కానీ తర్వాత ఆయన పబ్లిక్ ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి చెప్పింది. అంటే ఆడవాళ్లను వేధించడం అనేది మొత్తం ఈ ఇన్ఫ్లుయెన్సర్ సోషల్ మీడియా ఎకో సిస్టంలో ఒక భాగం. వీళ్ళకి పోలరైజేషన్ కావాలి, జనాలు ఒకరినొకరు తలపడటం కావాలి, జనాలు దాంట్లో ఎంగేజ్ అయి ఉండటం కావాలి. కాబట్టి మనల్ని తిట్టడం ద్వారా కేవలం మనల్ని బాధించడం ఒక్కటే కాదు వాళ్ళు ఆశిస్తుంది, మనల్ని తిట్టడం ద్వారా సమాజంలో మరింత పోలరైజేషన్, అంటే తాను ఎట్లా తిడుతున్నారో ఒక వ్యక్తిని, ఒక జర్నలిస్ట్నో, ఒక కార్యకర్త, సామాజిక కార్యకర్తలు ఎట్లా తిడుతున్నారో మిగతా వాళ్ళు కూడా
అట్లా తిట్టాలి, మీరు అట్లా స్పందించాలని వాళ్ళు ప్రేరేపిస్తారు. ఆ ప్రేరేపించడం అనేది ఆ లించింగ్ లో భాగం. సోషల్ మీడియా ట్రోలింగ్ నథింగ్ బట్ లించింగ్. ఆ లించింగ్ జరుగుతున్నప్పుడు మనం దాన్ని ఈ నెరేటివ్స్ యుద్ధం అయినప్పుడు మనం ఏం చేయాలంటే మనం కూడా ఒకటి మనకు సపోర్ట్గా న్యాయవాదులు ఎవరన్నా ఉంటే మనకు సహాయం చేసేవాళ్ళు ఉంటే ఎడతెరపి లేకుండా ఆ, ప్రతి హ్యాండిల్ మీద ప్రతి ఐడి మీద కూడా కేసులు పెట్టాలి. వాళ్ళని న్యాయస్థానానికి తీసుకురావాలి, పోలీసులు ఫాలో చేయాలి. తర్వాత ఇది సేమ్ టైం ఇందాక ఒక ఫ్రెండ్ చెప్పినట్టుగా ఎవరైనా దూషించినప్పుడు దూషించడాన్ని ఇష్టపడని వాళ్ళు, దాన్ని వ్యతిరేకించే వాళ్ళు, ఎందుకు ఇట్లా చేస్తున్నారు అనుకునే వాళ్ళందరూ కూడా దాన్ని కౌంటర్గా వెంటనే దాన్ని మేము ఒప్పుకోవట్లేదు, నువ్వు ఇట్లా మాట్లాడొద్దు అని చెప్పాలి. అట్లాగే మనం ఈ సోషల్ మీడియాలో ఉన్నవాళ్ళు కానీ, ప్రత్యేకంగా ఇండిపెండెంట్ జర్నలిస్టులుగా ఉన్నవారు కానీ, వీళ్ళందరూ కూడా తాము ఎట్లా స్పందించాలి, ఒక విషయం పట్ల ఎట్లా వైఖరి తీసుకోవాలనే దానికి ఒక జనరల్ ఒక ప్రవర్తనా నియమావళి అన్న కానీ ఒక సెట్ ఆఫ్ ఒక రూల్స్ పెట్టుకోవాలి. ఆ రూల్స్ ప్రకారం ఆ ఎథికల్ స్టాండర్డ్ నుంచి మాట్లాడాలి. అది కూడా మనకు ఒక సమస్యగా ఉంది నిజానికి. ఇవన్నీ ఇది ఏది మనం ప్రాక్టికల్ గా చేయగలం అనేది ఆలోచించాలి. దీన్ని ఖండించాము, ఇక ముందు కూడా ఖండిస్తాము. ఇది కొత్తగా వస్తున్న గొంతుల్ని, ఎగ్జిస్టింగ్ గా ఉన్న గొంతుల్ని నోరు మూయించడానికి మాత్రమే కాదు, ఇది ప్రజల్లో సర్టెన్ అభిప్రాయాలను కలిగించడానికి, సర్టెన్ అభిప్రాయాల మీద వ్యతిరేకత కల్పించడానికి ఉద్దేశించింది. కాబట్టి ఇది ఇన్ లార్జర్ సెన్స్ ఇట్స్ ఏ పొలిటికల్ వార్ అండ్ సోషల్ కల్చరల్ వార్ ఆల్సో. దీన్ని అందువల్ల వివిధ ప్రజా సంఘాలు, ప్రజల కోసం పనిచేస్తున్నాం అనుకునే వాళ్ళు, ప్రజల్లో వాళ్ళ అభిప్రాయాన్ని, వాళ్ళ ఆరోగ్యకరమైన అభిప్రాయాలు తీసుకెళ్దాం అనుకునే వాళ్ళు ఇది తమ యుద్ధంగా కూడా భావించి ఒక కన్సర్టెడ్ అండ్ కోఆర్డినేటెడ్ ఎఫర్ట్ తోటి దీన్ని ఎట్లా ప్రియంప్ట్ చేయగలము, కనీసం ఎట్లా తగ్గించగలము అని ఆలోచిస్తే ఆ తగ్గుతున్న కొద్దీ మన వాయిస్ పెరుగుతుంది. మన వాయిస్ పెరిగినప్పుడు వాళ్ళు కొంచెం వెనక్కి తగ్గే అవకాశం ఉంటుంది. ఈ లోపల అట్లాగే ఈ దాడులన్నింటినీ ప్రత్యేకంగా పర్సూ చేసే ఒక ప్రజా కార్యకర్తలు అనే వాళ్ళు ఉండాలి. అట్లాగే సోషల్ మీడియాలో కూడా ప్రతి ఒక్కరు జరిగిన ఒక ట్రోల్ రాగానే, ఒక బూతు రాగానే, ఒక తప్పుడు పని కనిపించగానే వెంటనే దాన్ని మేము అంగీకరించము అని చెప్పాలి. చాలా మంది అయితే ఎంత ఉదారంగా ఉంటారంటే వాళ్ళ ఫ్రెండ్స్ లిస్ట్ లో ఉన్న వాళ్ళు ట్రోల్ చేస్తున్నా కానీ వాళ్ళు కనీసం అన్ఫ్రెండ్ కూడా చేయరు, వాళ్ళతోనే కొనసాగుతూ ఉంటారు. అట్లా కనీసం అటువంటిది ఏదో దీన్ని ఒప్పుకోమని చెప్పాలి. ఒప్పుకోమని చెప్పడం విషయంలో దాన్ని ఉద్యమం తీసుకురావాల్సిన అవసరం ఉంది. ఆ ఉద్యమం అట్లా మనం ఒక ఐక్యతను, ఒక కోఆర్డినేషన్ తెచ్చుకుంటే ప్రభుత్వం మీద ఒత్తిడి తేవడం కూడా ఈజీ అవుతుంది.